అమిగోస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇలా ఈరోజు మిక్స్డ్ ఫీలింగ్తో ఉన్నాను. సరే కానీ ఇలా ఉన్న ప్రతిసారి నాకు ఫుడ్ అయితే బాగా తినేయాలనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, మిక్స్డ్ ఫీలింగ్తో ఉన్న ఫుడ్ తినేయాలనిపిస్తుంది అండ్ ఫుడ్ మీద యుద్ధం చేసేస్తారు? కమెంట్ చేయండి. అండ్ నేను నాకు నియర్ బై ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. అండ్ బయట ఉన్న ఈ స్విగ్గీ జొమాటో అని చూపిస్తుంటే ఏమనిపిస్తుంది, మన హైదరాబాద్లో ఇంట్లో జనాలు ఫుడ్ వండుకోరనుకుంటా అనిపిస్తుంది కదా. అవును, అంతే కదా మరి. అండ్ ఈ రెస్టారెంట్లో మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ బెనిక్విట్ హాల్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇంటీరియర్ అండ్ అంబియన్స్ అయితే అసలు వావ్ అనాల్సిందే, అంత బాగుంటుంది. అండ్ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు కూడా. అండ్ చాలా అథెంటిక్గా యూనిక్గా ఉంటుంది వీళ్ళ ఫుడ్ అండ్ అంబియన్స్. చూసారు కదా, వీళ్ళ థీమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సెలబ్రిటీస్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్ అనొచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ చూసారు కదా, ఒకటేసారి 100 మంది 100 పీపుల్ అయితే ఒకటేసారి కూర్చొని తినొచ్చు, అంత కెపాసిటీ ఉంది. అండ్ చూసారా వీళ్ళ థీమ్ అయితే ఎంత యూనిక్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంటుంది వీళ్ళ ఇంటీరియర్ డిజైన్. ఏంటి ఎప్పుడో చూసిన ఇంటీరియర్ డిజైన్ అంటున్నావు కదా, అంతే కదా మరి. మనకు కళ్ళకి నచ్చాలి ఫస్ట్ ఏదైనా, తర్వాత ఫుడ్ అది కూడా కళ్ళకి నచ్చి లోపలికి వెళ్తేనే కదా ఆస్వాదించగలం. అండ్ ఇక్కడ చాలా ఫంక్షన్స్ చేసుకుంటారు అండ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ జరుగుతాయి అండ్ ఏదైనా ఆఫీస్ మీట్స్ చేసుకోవచ్చు. వీడికి సపరేట్గా ఆఫీస్ లాబీ కూడా ఉంది. అండ్ చూసారు కదా అంబియన్స్ కానీ ఫుడ్ కానీ. అండ్ ఇక్కడ ప్రతిదీ యూనిక్గానే అనిపించింది నాకైతే, చాలా అంటే చాలా బాగుంది. సరే కానీ ఇక్కడ మనం మెనూలోకి అయితే వెళ్ళిపోదాము. మెనూ చూసగానే నాకు అమ్మో అనిపించింది. మీరు కూడా చూడండి, మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారో ఒకసారి కమెంట్ చేయండి. ఇక్కడ మెనూలోకి వచ్చేటప్పటికి కోనసీమ కోడి వేపుడు, కోడి చిప్స్, బాంగ్లా కోడి, నాటుకోడి జీడిపప్పు, కొరమేను అండ్ గోదావరి రొయ్యలు. అసలు ఇక్కడ ఒకటి కాదు, అసలు బిర్యానీస్లో, పలావ్స్లో, స్టార్టర్స్లో అసలు అన్లిమిటెడ్ ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని చెప్పి నేను ఇక్కడే చూశాను. చాలా రెస్టారెంట్కి వెళ్ళాం కానీ ఇక్కడ అసలు యూనిక్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి రాయలవారి మటన్ కర్రీ, రాయలవారి కోడి పలావు అండ్ ఉలవచారు కోడి కూర, ఉలవచారు పలావు, ఉలవచారు మటన్ కర్రీ. అసలు ఒక్కటి కాదు, ఇంత కన్ఫ్యూజన్లో ఉన్న నేను ఇదంతా మనకెందుకులే అని చెప్పి నేను అక్కడ ఉన్నాను అయితే పిలిచేశాను. అండ్ నేను చిన్నప్పుడు బుక్స్ చదివినా కూడా ఎంత బాగుండేదో, ఈ పాటికి ఐఏఎస్ అయిపోతానని అనిపించింది ఒకసారి. అండ్ సెలెక్షన్ కూడా నాకు అయితే చాలా టైం పట్టింది అనమాట. ఒక ఫుడ్ని తినాలంటే మనం ఎంత సెలెక్ట్ చేసుకుంటామో కదా. సో ఇంత కాదులే అని చెప్పి అమ్మ బాబాయ్ వేరే బుక్ కూడా తీసి అందులో కబాబ్స్ అంట, ఇంకా చాలా స్టార్టర్స్ చూపించారు. ఇదంతా మన వల్ల కాదులే కానీ మన ఆంధ్ర స్టైల్లో ఏమైనా ఫుడ్ ఉంటుందో అయితే అది పట్టుకొచ్చేసామని చెప్పాము. అండ్ మేము ఫైనల్గా ఏవైతే ఆర్డర్ ఇచ్చామో అవి 1 by 1 మీకు ఆర్డర్లో చూపిస్తాను అనమాట. నా చిన్నప్పుడు కూడా నేను ఇన్నిసార్లు బుక్స్ని తిరిగేసి ఉన్నాను. అప్పుడు బుక్స్ని చూస్తే బోర్ కొట్టేది, ఇప్పుడు బుక్స్ చూపిస్తే వావ్ అని ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ వెనక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, వెనక బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అయితే ఉంటాయి. అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారో కానీ వావ్ అనుకోవచ్చు, చాలా యూనిక్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ స్టెప్ చూసి నేను ఏ సాంగ్ పెట్టారని గెస్ట్ చేయండి. అండ్ మనం ఇచ్చిన ఆర్డర్ వచ్చేసేలోపు మనం చిలిపిగా ఒక పని చేసేద్దాం. చాలామంది ఇలా చేస్తారనుకుంటా కదా రెస్టారెంట్స్లో ఫుడ్ ఆర్డర్ వచ్చే ముందు. అండ్ మనం అయితే ఏం ఆర్డర్ ఇచ్చామంటే మనం సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం. మనం ఇచ్చిన సూప్ వచ్చేటప్పటికి చికెన్ మ్యాన్షో సూప్. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ పూర్వం చాలామంది గంజి తాగేవాళ్ళనమాట అంటారు కదా, మనం ఇంత పెట్టి ఇక్కడికి వచ్చి గంజి తాగుతున్నాం హెల్త్ కోసం, అంతే కదా. తప్పకుండా ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ఈ రెస్టారెంట్కి వచ్చి విజిట్ చేసేయండి. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వావ్, మనం ఇచ్చేసి కోనసీమ కోడి వేపుడు వచ్చేసింది. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. అండ్ గుంటూరు మిర్చి ఘాటు కొంచెం తగ్గినట్టుంది. అండ్ చాలా ఫోర్స్ కొడతా అనమాట గుంటూరు కారం, గుంటూరు మిర్చి అని. అండ్ ఈ హైదరాబాద్ వచ్చాక హాస్టల్ ఫుడ్ తిని నాలో కారం చచ్చిపోయినట్టుందండి. కొంచెం తినంగానే మంటగా అనిపిస్తుంది. ఈ కోడివేపుని నేను ఎలా తింటానో చూసేయండి. అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే, నేను ఒక్క పీస్ కూడా మిగిల్చకుండా తిన్నానంటే చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే. అండ్ నేను చాలా రెస్టారెంట్కి వెళ్తాను కానీ ఎప్పుడు ఇంత బాగా రివ్యూ అయితే ఇచ్చిండాను. ఇక్కడ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫుడ్. అండ్ చూసారా, ఇదంతా తినేసా అనుకుంటున్నారు కదా. ఎస్, నేను ఎంత మంటగా ఉన్నా అసలు ఇక్కడ ఫుడ్ టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వరనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎప్పుడు వాటర్ డ్రింక్ అలా తాగను. నేను ఇది తినాక 1/2 లీటర్ వాటర్ తాగేసాను. అండ్ మనం ఇచ్చిన మెయిన్ కోర్స్ పలావ్ అయితే వచ్చేసింది. సారీ, పలావ్ కాదు, బిర్యానీ. ఉలవచారు మిక్స్డ్ వెజ్ బిర్యానీ అయితే మనం ఆర్డర్ ఇచ్చేసాము.
ఇక్కడ ప్రతిదీ యూనికే అండి. మీరు చాలామంది నార్మల్ రైస్ బెస్టా, బిర్యానీ రైస్ బెస్టా అనుకుంటారు కదా! యాక్చువల్లీ నార్మల్ రైస్ కన్నా బిర్యానీ రైస్ చాలా అంటే చాలా హెల్త్ అని కూడా మనకి కొన్ని జనరల్స్‌లో ప్రూవ్ అయిందనమాట. సో, బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకొక్క నిమిషం కూడా ఆగకుండా లాగించేయడమే మన పని. అండ్ మేము చెప్పింది వెజ్ బిర్యానీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం నాన్ వెజ్ తింటూనే ఉన్నాము. సో, వెజ్ బిర్యానీ అసలు ఎప్పుడైనా నాన్ వెజ్లోనే టేస్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ వెజ్ అసలు ఎంత బాగుంటుందో తెలుసా. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి వెజ్లో అయితే మనకి. నాన్ వెజ్లో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఇలానే ఉంటాయి. అసలు వెజ్లో అసలు నెంబర్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ అండ్ ఉలవచారు స్పెషల్. ఉలవచారు మనం ఎంత అన్లిమిటెడ్ ఉలవచారు, అసలు ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా చాలా స్మైలీతో చాలా బాగా సర్వ్ చేస్తారు. ఇదైతే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంత తిన్నాక మనం ఒకటైతే ట్రై చేయాలి కదా. ఇక్కడ గోలీ సోడా, బబుల్ గోలీ సోడా చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు నేను ఆ ఫోజ్ ఇచ్చాను కదా, ఇప్పుడు చూడండి ఆ ఫోజ్కి ఎంత బాగా యాప్ట్ అని మీరే చెప్పండి. సో, నేను విసిగించేసి మొత్తానికి ఒక 2 గోలీ సోడాలు అయితే తీసుకున్నాను. అసలు మా ఊర్లో అయితే 10 రూపాయలకి 15 రూపాయలకి వచ్చే గోలీ సోడా ఇక్కడ కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయన్నమాట. మా ఊర్లో అయితే 10 గోలీ సోడాలు వస్తాయేమో ఇలాంటివి. చూసారు కదా, మామూలుగా ఉండదు మనది జిమ్ బాడీ, మరి అలా ఉంటుంది. కష్టపడైతే ఒకటైతే ఓపెన్ చేస్తాను. బ్లూబెర్రీ గోలీ సోడా అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట, చాలా ఇష్టము. ఇక్కడ వచ్చేటప్పటికి బబుల్ వాళ్ళది బ్రాండ్ గోలీ సోడా చాలా బాగుంటుంది. జీరా నాకు అంత టేస్ట్గా ఉండదు, కానీ కొంచెం డైజెస్టివ్కి బాగుంటుంది. సో, నాకైతే వేలు బాగా నొప్పిగా వచ్చేసాయి. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అడ్రస్ వచ్చేటప్పటికి కోంపల్లి.